మండలం చింతలవలస గ్రామంలో శుక్రవారం సాయంత్రం వైసీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి పీడీకే రాజన్న ద్వారా ఆధ్వర్యం వహించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన కోటి సంతకాల సేకరణలో కార్యకర్తలు భాగమయ్యారు. పేదలకు వైద్య సేవలు అందించే ఆరోగ్యశ్రీ పథకానికి ప్రభుత్వం డబ్బులు చెల్లించకపోవడం వల్ల ఆసుపత్రుల్లో సేవలు నిలిచిపోయాయని సమావేశంలో ఆరోపణలు వినిపించాయి. అలాగే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకత వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ రెడ్డి సన్యాసి నాయుడు, జెడ్పీటీసీ ప్రతినిధి లెంక రత్నాకర్ నాయుడు, వైసీపీ మండల అధ్యక్షులు, మహిళా నాయకులు సహా అనేక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అధికారుల మీద కూడా క్రిమినల్ చర్యలు తీసుకోమంటాం. ఇంతవరకు మేము అడగలేదు. ఇంతవరకు మేము అడిగేది ఏమిటంటే ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి కనీసం చనిపోయిన మనిషి రాడు, ఆ కుటుంబం కాస్త బాగుపడుద్ది, 25 లక్షలు ఇవ్వాలని అడుగుతున్నాం. ఇక్కడ నుంచి మేము అవసరం మీద కోర్టుకు వెళ్ళి క్రిమినల్ కేసు కూడా పెట్టమని చెప్తాం. ఎవరైతే ఏ స్కూల్లో చనిపోయినారో, ఏ అధికారి అయితే దీనికి బాధ్యులు, అధికారుల మీద క్రిమినల్ చర్యలు తీసుకోమని కూడా హైకోర్టును మేము ఆశ్రయిస్తాం. ఇది ఈ ప్రభుత్వ పరిస్థితి అన్నమాట. ఇది అందువల్ల ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు. ప్రజలెవరు కూడా ఈ ప్రభుత్వం చేస్తున్న పరిపాలనను ఎవరికి కూడా నచ్చడం లేదు. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి అన్నమాట. మీరు చెప్పినవన్నీ అవునో కాదో మీరు చూడండి. ఇక గిరిజన శాఖ మంత్రి గారు అయితే ఆమె చెప్పిన ఎప్పుడైనా మీరు వినండి. ఆమె మాటలన్నీ కూడా మీరు రికార్డ్ చేసుకురండి. అక్కడ ఎన్ని అబద్ధాలు ఉంటాయో నేను చెప్తాను మీకు. ఆమె చెప్పింది కరెక్టా కాదో చెప్తాను. మీరు ఎప్పుడైనా మీరు ఇంటర్వ్యూ తీసుకుని కావాలంటే ఇది రికార్డ్ చేసుకురండి. రికార్డ్ చేసుకుని మా దగ్గర తీసుకురండి. లేదా ఎక్కడైనా ఉపన్యాసం ఇస్తున్నప్పుడు ఏ మండలంలో కానీ నియోజకవర్గంలో మీరు రికార్డ్ చేయండి. మీరు రికార్డ్ చేసి తీసుకుని రండి. అందులో నిజాలన్నీ అబద్ధాలన్నీ నేను స్పష్టంగా చెప్తాను. ఈ విధంగా పదవి కోసం రకరకాలుగా హామీలు ఇచ్చేసి రకరకాలుగా చెప్పేసి ఏది చేయలేక ఇచ్చేశారు. చివరకు ఆమె గిరిజన శాఖ మంత్రికి నేను ఒక ఆడబిడ్డను, నాకు పిల్లలు ఉన్నారు, గిరిజన పిల్లలు చనిపోకుండా ఏఎన్ఎంలు వేస్తాను, ఇదే నా మొదటి సంతకం అని చెప్పారమ్మ. ఇదే నా మొదటి సంతకం అని చెప్పి అమలు చేశారా? ఈ రోజుకి అమలు కాలేదు. మరి మొదటి సంతకం అమలు చేయలేని